ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం సార్ అడిగి వన్స్. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, సెబీ కొత్తగా ప్రపోజ్ చేసిన అసెట్ క్లాసెస్ ఎవరెవరికి సూటబుల్ అవుతుంది సార్? అంటే ఐ మీన్ అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ ఎక్సలెంట్ మూవ్ అండి సెబీ పాయింట్ ఆఫ్ లో. ఇప్పటి వరకు ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్కి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈవెన్ 1000 రూపీస్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎస్ఐపిలు 100 రూపాయలు తగ్గిస్తుంది. అంటే నెక్స్ట్ కొత్త సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయలకి ఏ మ్యూచువల్ ఫండ్ అని కొనొచ్చు అంటే ఎస్ఐపి వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్తో బిగిన్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎంటైర్ ఇండియాకి ఎక్కువ మందిని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి తీసుకురావాలని చెప్పేసి సెబీ వాళ్ళు ప్రపోజ్ చేస్తారనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి అంటే అది పక్కా రిటైలర్స్కి అనమాట. వితౌట్ ఎనీ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇదనమాట. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ని పెద్ద పెద్ద సిఎఫ్ఏ చదివిన క్యాండిడేట్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి కొంతవరకు హై ఎక్స్పర్ట్స్ చేతిలో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి కొంతవరకు ఇండివిజువల్తో పోల్చుకున్నప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్గా మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. అది వాళ్ళు చేసినందుకంటే ఎక్స్పెన్సివ్ రేషియో లెస్ దెన్ 1% అలా ఛార్జ్ చేస్తారన్నమాట వాళ్ళు. ఒకవేళ మధ్యలో డ్రాప్ అయితే ఎగ్జిట్ లోడ్ వేస్తారు. కొన్ని ఫండ్స్కి అయితే 15 డేసే ఉంటుంది, కొన్ని ఫండ్స్కి అయితే 1 ఇయర్ దాకా ఉంటుంది అనమాట. కాబట్టి ఇవి రిటైలర్స్కి బాగా సూట్ అవుతాయి. మీ రిక్వైర్మెంట్ కనుక ఇయర్లీ యావరేజ్ మీద ఒక 15% నుంచి 25% లోపు అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇవి రిటైలర్స్కి. అదే నేను హై నెట్వర్త్ ఇన్వెస్టర్ని. మరి నాకు రిటైలర్స్ అంటే ఎవరంటే లెస్ దెన్ 2 lakh ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ, మోర్ దెన్ 2 lakh ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అనమాట. మరి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అంటే వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ సూట్ అవుతుంది, ఎందుకంటే ఎంత మొత్తం పెట్టుకోవచ్చు కదా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకంటే ఎక్కువ రిటర్న్స్ రావాలని చెప్పేసి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్కి వెళ్ళిపోతారు. దాన్ని పిఎంఎస్ అంటారు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. అది మినిమం 50 లక్షలు ఉండాలి. అది అందరికి కాదు, 50 లక్షలు వర్తగలు పెట్టిన వాళ్ళకి అనమాట అది. కానీ మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి తేడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ట్రస్ట్ కింద ఫామ్ అవుతాయి అవి. అందుకని వాళ్ళకి ట్యాక్స్లు ఉండవు. వాళ్ళు ఎన్ని ట్రేడ్లు చేసినా సరే ఆ ట్రేడ్స్ మీద ట్యాక్సెస్ ఉండవు. అందుకని ఇండియాలో మోస్ట్ ట్యాక్స్ ఎఫిషియెంట్ ఎసెట్ క్లాస్ అంటే అది ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్సే. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా ట్రేడింగ్ బోర్డు అని చేసినా సరే ట్యాక్స్ వాళ్ళు కట్టరు. అది నువ్వు ట్రేడ్ చేస్తే 20% ట్యాక్స్ ఉంటుంది. పిఎంఎస్ వాళ్ళు ట్రేడ్ చేసినా సరే వాళ్ళు కూడా 20% ట్యాక్స్ కట్టాలి. అంటే నువ్వే కట్టాలి ట్యాక్స్, ఓనర్ నువ్వే కాబట్టి. ప్లస్ ప్రాఫిట్లో మళ్ళీ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే పిఎంఎస్ సర్వీస్ రన్ చేసిన వాళ్ళు ఏంటంటే 2% నుంచి 5% దాకా ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో. మ్యూచువల్ ఫండ్స్ లాగా 1% కాదు, 2 to 5% అది. కొన్ని కొంచెం విఐపి పర్సనాలిటీ ఉన్న ఫండ్ మేనేజర్స్ అయితే అంటే ప్రాఫిట్ షేరింగ్ అడుగుతారు 20 to 30% కూడా. 20 to 30% ప్రాఫిట్ షేరింగ్ కూడా అడుగుతారు. అంటే ప్రాఫిట్ షేరింగ్ తక్కువ డబ్బులు ఎక్స్పెన్స్ రేషియో తీసుకుంటేనేమో ఎక్కువ ప్రాఫిట్ షేరింగ్ అడుగుతారు. అసలు ప్రాఫిట్ షేరింగ్ మేము ఇవ్వమనుకుంటే లేదు, 5% నుంచి 10% దాకా అడిగే వాళ్ళు ఉన్నారు పిఎంఎస్ సర్వీస్లో. అందుకని పిఎంఎస్ సర్వీస్ ట్యాక్స్ ఎఫిషియన్సీ పెద్దగా ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మీరు 20% కట్టాల్సిందే. ప్లస్ వాళ్ళకి ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఉంటేనే కదా వాళ్ళు కూడా ఇచ్చేది, అంత ఇదేం కాదు. ఇప్పుడు ఆ పిఎంఎస్ సర్వీస్కి వెళ్ళే పని లేకుండా మరీ మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ కాకుండా మధ్యలో ఒక ఎసెట్ క్లాస్ తెచ్చింది సెబీ వాళ్ళు. అంటే ఈ ఎసెట్ క్లాస్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి, రిటైలర్స్కి, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఉన్న 50 లక్షల మధ్యలో 10 లక్షలు అనమాట. ఇది మినిమం సైజు 10 లక్షలు స్టార్టింగ్. అవును. అంటే పిఎంఎస్కి నువ్వు 50 లక్షలు ఎలా పెట్టాలో, మ్యూచువల్ ఫండ్స్కి అయితే 200-300 ఎలా పెట్టాలో, ఇది మధ్యలో ఏంటంటే 10 లక్షల కోసం పెట్టారనమాట. దీంట్లో డెరివేటివ్ డేటా మోర్ దెన్ 25% అప్లై చేయొచ్చు డెరివేటివ్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంత ఉండదు వాళ్ళకి. అందుకని దీంట్లో వాళ్ళు మోర్ అగ్రెసివ్గా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్తో కూడా గేమ్ ఆడుకునే రిస్క్ అసెట్ అనమాట ఇది. అందుకని ఎవరైనా రిటైల్ లాగా ఉండడం ఇష్టం లేదు, అలాగని చెప్పేసి నా దగ్గర 50 లక్షలు లేదు అక్కడ పెడతానికి, బట్ నాకు ట్యాక్స్ ఎఫిషియెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ అసెట్ క్లాస్ బాగుంటుంది. అంటే ఇందులో ట్యాక్స్లు ఉండవు. ఎఫ్ఎన్ఓస్లో కూర్చున్నా సరే మనకు ట్యాక్స్లు పెద్దగా ఉండవు అనమాట. అండ్ ఇయర్లీ రిటర్న్ చూడాలి. బట్ చాలామంది అనుకుంటారు ఈ కొత్త అసెట్ క్లాస్ వాళ్ళు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందని. ఇండియాలో పిఎంఎస్లు చేసేవాళ్ళు ఎక్కువ మనీ మేక్ చేస్తామని హిస్టరీ ఏం లేదు ఇక్కడ. వాళ్ళు కూడా యావరేజ్ మీద 20-25 ఉంటుంది. 2-3 ఎగ్జామ్షనల్గా రిటర్న్స్ ఇస్తారు పిఎంఎస్ సర్వీస్ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ అంతే ఇస్తారు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్కువ తీస్తారని అనుకుంటే మన భ్రమే. హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది పిఎంఎస్ సర్వీస్. ఇప్పుడు ఈ సెబీ వాళ్ళు ప్రపోజ్ చేసే ఈ ఎసెట్ క్లాస్ వల్ల మేజర్ బ్యాండ్ వాళ్ళకనమాట పిఎంఎస్ సర్వీస్ వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ ఎఫిషియన్సీ కాదు, 20% ట్యాక్స్ కట్టాలి, ప్లస్ వాళ్ళకి ప్రాఫిట్ షేరింగ్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్కి అలాంటివి ఏమి ఉండదు, ప్రాఫిట్ షేరింగ్ ఉండదు అండ్ ట్యాక్స్ పే చేసే పని ఉండదు. అందుకని డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు అట్రాక్ట్ మోర్ మనీ దెన్ ది అండ్ పిఎంఎస్. ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే
నేను అక్కడ 50 లక్షలు పెట్టే బదులు ఇక్కడ 5 తీసుకుంటాను, 5 ఫండ్స్ తీసుకుంటాను. 5 ఫండ్స్ తీసుకుంటాను. 50 లక్షలు అవుతుంది నాకు. ప్లస్ ఇక్కడ ట్యాక్స్ ఎఫిషియన్సీ ఉంది, చాలా చాలా దూరం అవుతుంది. 20% ట్యాక్స్ ఇవ్వటం అంటే మామూలు విషయం. ఎక్స్పెండిచర్ కూడా ఏం లేదు. వండర్ఫుల్ స్టోక్ అండి ఇది మాత్రం. అంటే పిఎంఎస్ సర్వీసులు బాగా ఎఫెక్ట్ అవుతారు. ఈ మధ్య సెబీ వాళ్ళ దెబ్బకి ఏంటంటే ఏదో ఒక దానికి వెళ్తా ఉన్నారు. నిన్న రీసెంట్గా మళ్ళీ ఎస్ఎంఈస్ని వాటికి అడిషనల్ సర్వేలెన్స్ సిస్టంలో పట్టుకొస్తున్నారు వాటిని, ఎస్ఎంఎస్ వాళ్ళని. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ట్రేడింగ్లో వీక్లీ వాటిని ఒకటినే పట్టుకొస్తున్నారు. అందుకని ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఈ న్యూ అసెట్ క్లాస్ మాత్రం వండర్ఫుల్, అందులో డౌట్ లేదు. కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటాను మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ అనుకున్న వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనమాట. కాబట్టి పిఎంఎస్ సర్వీస్ ఉన్న క్వాలిటీ అండ్ మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ ఎఫిషియెంట్ ఫార్మాట్లో తెచ్చేదే ఈ న్యూ అసెట్ క్లాస్ అనమాట. మేబీ జనవరి తర్వాత అలా స్టార్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇంక రెండోది ఎంఎఫ్ లైట్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారండి, అచ్చం ప్యాసివ్ ఫండ్స్ కోసం. వాళ్ళు ఏంటంటే త్వరగా లాంచ్ చేస్తారనమాట అవన్నీ. అందుకని ఇప్పుడు దాకా ఉన్న ఏఎంసీ కంపెనీస్ 40 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎంఎఫ్ లైట్కి 100 కొద్ది కంపెనీస్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే ఇండియాలో అండ్ ఎక్కువ మందికి ఇన్వెస్ట్మెంట్ ఛాన్సు, ఎక్కువ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఫ్యూచర్స్లో. కాబట్టి ఈ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్కి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ దాటి బయటకు వెళ్ళే పని లేకుండా మ్యూచువల్ ఫండ్స్లోనే వాళ్ళ కోసం సపరేట్గా న్యూ అసెట్ క్లాస్ అనమాట ఇది. అండ్ డెఫినెట్గా దాంతో పోల్చుకుని పిఎంఎస్తో ఖచ్చితంగా పోటీ పడుతుంది ఇది, అందుకంటే ఎక్కువే తీసుకొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ షేరింగ్ లేదు అండ్ ప్లస్ ట్యాక్స్ ఎఫిషియెంట్ దాంతో పోల్చుకుంటే. ఎక్స్పెండిచర్ కూడా ఏం లేదు, తక్కువ ఉంటుంది దాంతో పోల్చుకుంటే. అదే విత్ కంపేర్ టు దాంతో డెఫినెట్గా. అందుకే మ్యూచువల్ ఫండ్తో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండొచ్చేమో కానీ బట్ వాళ్ళలాగా ఈ ప్రాఫిట్ షేరింగ్లో కానీ లేదా కమిషన్స్ కానీ ఉండవు. రెండోది గవర్నమెంట్ ట్యాక్సేషన్ అట్టాగా మ్యూచువల్ ఫండ్స్ లేవు కాబట్టి అది బాగా యూజ్ అవుతుంది మనకి. ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు సార్ ఈ అసెట్? డెఫినెట్గా నేను ఉంటుంది అది మీకు హై రిస్క్ ఎక్కువ తీసుకుంటారా, మీకు ఈ న్యూ అసెట్ క్లాస్ సరిపోద్ది. రిస్క్ వద్దా, మ్యూచువల్ ఫండ్స్ పోతుంది. అసలు జీరో రిస్క్ డెట్ ఫండ్స్ ఎట్టాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అది వాళ్ళకి కూడా మ్యూచువల్ ఫండ్ రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో పెడదాం అనుకుంటున్నాను, మ్యూచువల్ ఫండ్లో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. నువ్వు కమోడిటీస్లో పెడదాం అనుకుంటున్నావా, కమోడిటీ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక స్టాక్ మార్కెట్లో నీకు కావాల్సిన ప్రొడక్ట్ సర్వం ఉన్నాయి ఇంకా నీకు. అంటే బయటికి వెళ్ళి ఒక్కొక్క ప్రొడక్ట్ నువ్వు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో అన్ని డెట్ కోసం బ్యాంకులో పోవాల్సిన పని లేదు, రియల్ ఎస్టేట్ కోసం ఫిజికల్గా పోవాల్సిన అవసరం లేదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో పోవాల్సిన సపరేట్గా పోవాల్సిన, మొత్తం స్టాక్ మార్కెట్లోనే దొరుకుతుంది అనమాట. అందుకని ముందు రోజుల్లో ఈ డిజిటల్ అసెట్స్ ఎక్కువ అవుతుంటాయి, ఇంకా ఎక్కువ అవుతుంది మరి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.